కార్తీక పురాణం 17వ అధ్యాయం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంగిరసుడు ధనలోపునకు చేసిన తత్వోపదేశం. ఓ ముని శ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పానికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చెయ్యును కనుక కర్మ చెయ్యుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను. దానిని మీకు నేను వివరించదను. ఆత్మ అనగా ఈ శరీరమును నహంకారముగా అవరించి వ్యవహరించుచున్నది అని అంగిరసుడు చెప్పగా, ఓ మునియోద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాని అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగిరసుడు ఇట్లా అనెను, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవితమయే అహం అను శబ్దము. సర్వాంతర్యామియే సచిదానంద రూపమైన పరమాత్మనః అను శబ్దము. ఆత్మకు ఘటాదు వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి. శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకీర్తిని ప్రశ్నించుచు ఉండేదే ఆత్మ అని అనబడును. నేననున్నది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించున్న వినయేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుఖ వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించినదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేని నశించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చెయ్యును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నదియే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట దాని వలన దానికి కూడా దారపుత్రదుల ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు ఖచ్చిత జ్ఞానత్వది సశిష్టమునందు జీవాత్మయని అర్థము. తట్ అనుపాదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్ముల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వ జ్ఞానత్వది ధర్మములను వదిలి వేయగా సచిదానంద రూపమొకటియే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్ష్యముల నుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వ జ్ఞానత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసిన వాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపద గలవాడై గురుశ్రేష్ఠుట నోనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందనలియు. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందెను. అందువలన సత్కరామిష్టయనము చెయ్యవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగిరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లు అనెను. ఇట్లు స్కంద పురాణ తరగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణం సమాప్తం.